ప్రభాస్ ఫ్యాన్స్కి హ్యాపీ, సినిమా వస్తుంది, ఏదైతే ప్రీమియర్ షో వస్తుంది, రేపటి సినిమాను వస్తుంది, అంతా నడుస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్కి హ్యాపీనే, తక్కువ రేటుకి వస్తే ఇంకా హ్యాపీనే. అలా కాకుండా టిక్కెట్ల రేట్ల పెంపు భారం భరిస్తున్నది అభిమానులు, సంపాదించుకునేది నిర్మాతలు, ఆ టీము. ఇప్పుడు నష్టపోయేది కూడా రాకపోతే వాళ్ళు. ఇప్పుడు తాజాగా ఏదైతే రాజాసాబ్కి సంబంధించినటువంటి సినిమాకి మళ్ళీ హైకోర్టులో దాని మీద విచారణ, ఏదైతే ఛార్జీలు పెంచుకోవడానికి, టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చిన మెమోని సస్పెండ్ చేస్తూ నిర్ణయించింది హైకోర్టు. దాంతో రేట్ల పెంపు కాకుండా యథావిధిగా పాత రేట్లతోనే కొనసాగించాలి. ఇది తెలంగాణ వరకే. ఆంధ్రాలో అయితే ఆ పెంచిన డబ్బులతోనే అమ్ముకోవచ్చు, ఆల్రెడీ అమ్మేసుకున్నారు కూడా. కాబట్టి ఈ రూపాయి వీళ్ళకి మిగిలినట్టయింది, ఇదే అక్కడ లాస్ అయినట్టయింది. అది మేబీ ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సినిమా సక్సెస్ అయితే ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి. అదే కోరుకుంటుంది ప్రతి అభిమాని.